ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. విమర్శకు ఒక ఔషధం. నేటి ధ్యానం కొరకు రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఒక సంఘ సమాచార పత్రిక విమర్శను గురించి ఇలా రాసింది. ఒక చిన్న విత్తనం భూమిలో నాటబడిందంట. కొద్ది రోజుల తరువాత అది మొలకెత్తటం ప్రారంభించి ఆ విత్తనం ఇలా గట్టిగా చెప్పసాగింది. రోజా పువ్వుగా పుట్టటం నాకు ఇష్టం లేదు, దానికి ముళ్ళున్నాయి. అలాగే లిల్లీ పువ్వుగా పుట్టటం కూడా నాకు ఇష్టం లేదు, దానికి అసలు రంగే లేదు. ఇక ఊదా పువ్వుగా ఉండటం నాకు నచ్చదు, ఎందుకంటే అది చాలా చిన్న పువ్వు, అంతేకాదు అది నేలకు చాలా దగ్గరగా పెరుగుతుంది. ఈ విధంగా గర్వాంధకారముతో ప్రతి పువ్వును విమర్శించిన ఆ విత్తనము యొక్క అంతిమ స్థితి గురించి ఆ వ్యాసంలో ఇలా రాశారు. అయితే ఒక వేసవి ఉదయాన అది కలుపు మొక్కగా మొలకెత్తింది. ప్రియులారా, ఈరోజు అనేక మంది చిన్నదానికి పెద్దదానికి ప్రతి ఒక్కరిని విమర్శిస్తూ ఉన్నారు. అయిన దానికి కాని దానికి ప్రతి ఒక్కరిని విమర్శించటం తప్పు అనే విషయం ఈ రోజు చాలా మందికి తెలియట్లేదు. యేసు ప్రభు వారు మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం మొదటి వచనంలో తీర్పు తీర్చకుడి, అప్పుడు మీకు తీర్పు తీర్చబడదు అని స్పష్టం చేశారు. కానీ ఈ రోజు అనేక మంది అదే పనిగా ఇతరులను విమర్శిస్తూ ఉంటారు. లోపముతో నిండిన వాడే లోపాలను వెతకటంలో నిపుణుడై ఉంటాడు. బైబిల్ గ్రంథంలో ఎలియాబు దావీదును విమర్శించాడు. ఏలాలోయలో ఫిలిష్తీయులకు ఇశ్రాయేలీయులకు యుద్ధం జరుగుతున్నప్పుడు గొల్యాతును చూసి రాజుతో సహా ఇశ్రాయేలు సైనికులందరూ కృంగి ఉన్నప్పుడు తన అన్నల క్షేమ సమాచారం కోసమై వచ్చిన దావీదును అతని పెద్దన్న భయంకరంగా విమర్శించాడు. నీ గర్వము నీ హృదయపు చెడుతనము నేనెరుగుదును అంటూ దావీదును అపార్థం చేసుకుని వ్యర్థంగా దూషించాడు. కానీ చివరికి ఆ దావీదే గొల్యాతు నుండి ఇశ్రాయేలీలను కాపాడాడు. కొన్నిసార్లు ఎదుటివారికి కష్టాలు వచ్చినప్పుడు మనము విమర్శలకు పదును పెడతాం. 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 5 నుండి 8 వచనాలలో దావీదు కష్టాల్లో ఉన్నాడు. అబ్షాలోము దావీదుపై తిరుగుబాటు చేసి దావీదును పదవీచ్యుతుణ్ణి చేసి అడవులకు తరిమినప్పుడు దావీదుకు కలిగిన కష్టాలను చూచి షిమి దావీదును భయంకరంగా విమర్శించాడు. అతడు వెంట నడుచుచు దావీదును శపించుచు, ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీ పో, నీ వేలవలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు అంటూ దావీదును ఒక నరహంతకునిగా నీచునిగా విమర్శిస్తూ ఉన్నాడు షిమి. అయితే దేవుడు దావీదు పక్షాన నిలిచాడు. దావీదు సింహాసనాన్ని తిరిగి దావీదుకిచ్చాడు. పిల్లరా, ఈ రోజు కూడా నీతి న్యాయములు ఎరుగకుండా కొంతమంది మనలను విమర్శిస్తూ ఉంటారు. మనము తీర్పు తీర్చి ఎవరిని విమర్శించకూడదు. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 4వ వచనంలో పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు అని బైబిల్ ప్రశ్నిస్తోంది. ఎవరైనా ఒకరు తప్పు చేస్తే అతని విషయం దేవుడు చూసుకుంటాడు. మనము ఎవరినైనా అపార్థం చేసుకొని విమర్శించినప్పుడు ఆ విమర్శ వాస్తవం కాకపోతే ఆ విమర్శ ద్వారా అవతల వాళ్ళు గాయపడినా, లేక వారు చేసే పనిలో వెనుకబడినా, లేక నీ విమర్శను బట్టి వారు ఆత్మహత్య చేసుకున్న ఆ పాపము నీకే తగులుతుంది. అందుకని తొందరపడి ఎవరిని విమర్శించకండి. అవసరమైతే వారి కొరకు ప్రార్థన చెయ్యండి. ప్రియులారా, ఇతరులను విమర్శించటం సులువే, కానీ మన తప్పులను సరి చేసుకోవటం మనకు కష్టం. ఎదుటి వారి వైపు 1 వేలు చూపించేవారు వారి వైపు 3 వేలు చూపిస్తున్నాయి అన్న విషయాన్ని మర్చిపోతూ ఉంటారు. కనుక ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా, మనము దేవుని వాక్యానుసారంగా ప్రవర్తించినప్పుడు పాపం చేయటానికి అవకాశం ఉండదు. ఎల్లప్పుడూ ఎదుటి వారితో కృతజ్ఞతా వచనమే పలకమని బైబిల్ తెలియచేస్తోంది. ఒకవేళ ఎదుటివారు తప్పు చేసిన విషయము నీకు కన్ఫర్మ్ గా తెలిసినప్పుడు అతనిని బహిరంగంగా కాకుండా ఒంటరిగా అతనిని గద్దించమని బైబిల్ తెలియచేసింది. కానీ ఈరోజు ఒంటరిగా కాకుండా పబ్లిక్ గా విమర్శిస్తూ ఇతరుల పరువు తీస్తూ ఉన్నారు. దీనికి వారు దేవుని నుండి మూల్యం చెల్లించుకుంటారు. కనుక దేవుని బిడ్డలమైన మనం అలా కాకుండా దేవుని వాక్యానుసారంగా జీవించి తీర్పులోనికి రాకుండా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. తీర్పు తీర్చకుడి, అప్పుడు మీకు తీర్పు తీర్చబడదు అని మీరు సెలవిచ్చారు. కానీ ఈరోజు అనేక మంది
ఎదుటి వారి యొక్క దోషములను ఎత్తి చూపటంలో నిమగ్నమైపోయి తమ్మును తాము చూసుకోకుండా ఉన్నారు. ఈ మాటలు వింటున్న మా వీక్షకులు ఎవరు అలా ఉండకుండా ప్రతి ఒక్కరూ తమ్మును తాము విమర్శించుకొని నీ ఎదుట నిందారహితంగా జీవించే కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.